సో ఇవాళ టాపిక్లో యాక్చువల్లీ కొంచెం ముందుగా ఉంటుంటే మార్నింగ్ సెషన్ నుంచి ఉంటుంటే ఖచ్చితంగా ఒక 1 అవర్ కొంచెం క్లియర్గా ఈ సబ్జెక్ట్ నేను చేయాలని అనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ నా కమిషన్ విజిట్ ఉండడం వల్ల నేను ఇంకా రాలేనేమో అనుకున్నాను. కానీ నేను చదువుకున్న కాలేజీలో ఖచ్చితంగా అటెండ్ అయి తీరాలని చెప్పేసి జగదీష్ అన్నకి అన్న నాకు యాక్చువల్లీ సీనియర్ మా ఇంట్లో పెద్ద కొడుకులాగా మా ఇంట్లో. తర్వాత అన్న ఖచ్చితంగా చెల్లి రావాల్సిందే అన్నప్పుడు ఇక అక్కడ క్యాన్సిల్ చేసుకొని వస్తా అన్న, ఖచ్చితంగా అక్కడ నేను హాజరవుతాను. జస్ట్ 2 minutes అయినా నా వ్యూస్ ఎక్స్ప్రెస్ చేస్తాను ఈ టాపిక్ సంబంధించి. ఎందుకంటే స్పెషల్గా నేను బీసీ కమిషన్ మెంబర్గా ఉన్నాను కాబట్టి కంపల్సరీ దీని మీద నేను ఇంకా మాట్లాడాల్సిందే. బట్ ఫ్యూచర్ నేను ఇలాంటి సెమినార్స్ మీద కండక్ట్ చేసినప్పుడు కంపల్సరీ నేను ఇన్ టైంలో వచ్చే విధంగానే ప్లాన్ చేసుకుంటాను. ఆ రోజు ఖచ్చితంగా ఫుల్ ఎత్తుగా సబ్జెక్ట్ ఇస్తాను. ఈరోజు మాత్రం మళ్ళీ ఎక్కువసేపు కూర్చోబెట్టకుండా 2 to 3 minutesలో నా వ్యూస్ని ఈ టాపిక్ విషయంలో నేను మాట్లాడవచ్చున్నాను. ఇక్కడ ఈక్వాలిటీ అండ్ ఇంక్లూజివ్ సొసైటీస్ ఫర్ మార్జినలైజ్డ్ సొసైటీ అన్నమాట. ఫస్ట్ మార్జినలైజ్డ్ సొసైటీకి సంబంధించి మనం ఎక్కడున్నాం, అసలు ఉన్న పరిస్థితులు ఏంటి అనేటువంటి వాటి మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వాటి నుంచి బయటపడడానికి మనం ఏదైనా కృషి చేయగలుగుతాం. ఇందాక విడుదల మాట్లాడుతూ ఎడ్యుకేషన్కి సంబంధించి మనం ఎప్పుడైతే ముందంజలో ఉంటామో అన్ని రంగాల్లో ముందుకు వెళ్తాము అని చెప్పేసి వారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. వారి సెషన్లో నేను మధ్యలో వచ్చాను కాబట్టి. సో అదేవిధంగా నేను కూడా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో అంతా మా ఆడపిల్లలు, నేను ఇంటికి పెద్దదాన్ని, ఆడపిల్లలే కదా అని చదివించకుండా ఉంటుంటే నేను ఇవాళ ఇక్కడ మీ ముందు ఉండకపోయాను. చాలా మంది ఆడపిల్లల్ని చదివించకుండా అబ్బాయిలు మాత్రమే చదివించేటువంటి కల్చర్ ఉన్న రోజుల్లో నేను ఈ కాలేజ్లో డిగ్రీ చదివాను. 2000 నుంచి 2003 వరకు ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీలో యూనివర్సిటీ క్యాంపస్లో ఆర్ట్స్ కాలేజీలో ఎకనామిక్స్లో సీట్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఎంఏ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, ఇప్పుడు నా పిహెచ్డి. అంటే మధ్యలో గ్యాప్ తీసుకొని మళ్ళీ రీసెంట్గా నేను పిహెచ్డీలో జాయిన్ అయ్యాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం, ఆ తర్వాత మా డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ జనగామ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్లో పాల్గొనడం, పొలిటికల్గా ముందుకెళ్ళడం వల్ల నాకు కొంచెం చదువుకోవడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుందని గ్యాప్ తీసుకొని చదువుకున్నాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మారుమూల ప్రాంతాలలో పుట్టి మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టి చదువు అంటే ఇష్టం ఉండి కూడా చదువుకోవడానికి దాన్ని అందుకోవడానికి కూడా వీలుగానటువంటి కుటుంబాల్లో పుట్టినటువంటి నాలాంటి బిడ్డలు ఎందరో కూడా ఇంకా ఈ సమాజంలో ఉన్నారు. సార్ ఎడ్యుకేషన్ గురించి చెప్పారు, వారి మాటతో నేను ఇది మొదలు పెట్టాను. ఆ ఎడ్యుకేషన్ కోసము మేము ఎంత తప్పించామో, మేము ఎంతగా దాని నుంచి దూరం కాకుండా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేశామో మాకు తెలుసు. ఎందుకంటే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నటువంటి మార్జినలైజ్ సొసైటీస్ అన్నీ కూడా ఎడ్యుకేషనల్గా, ఎంప్లాయ్మెంట్ పరంగా వెనుకబడి ఉన్నారు, సోషల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారు, ఫినాన్షియల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారు, పొలిటికల్లీ అయితే కొన్ని కులాలకు అసలు అదంటే ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటప్పుడు మార్జినలైజ్డ్ సొసైటీస్ ఎలా ఇంక్లూజ్ అవుతారు, ఎలా మనం కలిసికట్టుగా ముందుకు వెళ్తాం అనేటువంటి అంశాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇవాళ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నటువంటి సమయంలో కూడా మనం సొసైటీకి ఏమిస్తున్నాం, అసలు సొసైటీలో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి టాపిక్లో మీరు మొదలుపెట్టారన్న. అందుకు నిజంగా చిన్నదాన్ని కాబట్టి నేను అభినందించలేను, ధన్యవాదాలు చెప్తాను. ఎందుకనంటే నేను బీసీ కమిషన్ సభ్యురాలిగా కాకముందుకు తెలంగాణ ఉద్యమకారినిగా, ఒక పొలిటీషియన్గా నేను ఫీల్డ్ మీద చాలా విలేజెస్కి వెళ్తూ ఉంటాను, చాలా స్లమ్ ఏరియాస్కి కూడా వెళ్తూ ఉంటాను. ఇప్పుడు బీసీ కమిషన్ మెంబర్గా చేసిన ఈ టాపిక్కి రిలేటెడ్ అయినటువంటి కమ్యూనిటీస్ మీదనే నేను రీసెర్చ్లో భాగంగా ఇవాళ మేము విజిట్కి వెళ్ళాం. కొన్ని కులాల పేర్లు చెప్తాను, అవి తిట్టులాగా మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఈ సబ్జెక్ట్కి రిలేటెడ్ కాబట్టి నేను కొంచెం బ్రీఫ్గా మాట్లాడుతూ ఉన్నాను. పిచ్చగుండ్ల కులం, దొమ్మరి కులం అని మనం మాట్లాడతాం, అవి తిట్టుగానే అది కనీసం మన నోటి నుంచి పలకడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం కదా. ఆ కమ్యూనిటీస్ మీదనే రీసెర్చ్ చేయడానికి నిన్నటి నుంచి మేము ఫీల్డ్ మీద ఉన్నాం. వాళ్ళు మా దగ్గరికి, మా కమిషన్ దగ్గరికి వచ్చినప్పుడు మా పేరు చెప్పుకోవడానికి, మా కులం పేరు చెప్పుకోవడానికి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మా జీవితాలు, మా తాత ముత్తాతలకు అసలు చదువు లేదు, మా జీవితాల్లో కనీసం మేము మనుషులుగా కూడా గుర్తించబడలేదు, కనీసం ఇప్పటికైనా మా జీవితాలు మారాలంటే మా కులం పేరు మార్చండి అని చెప్పేసి వాళ్ళు మా దగ్గరికి రావడం జరిగింది. మేము ఇప్పుడు కమిషన్గా ఉన్నాం కదా, మాకంటే ముందున్న కమిషన్లను కూడా వాళ్ళు కలవడం జరిగింది. అప్పుడు వాళ్ళకి వంశరాజ్ అనే పేరు ఇచ్చి బ్రాకెట్లో మళ్ళీ పిచ్చకొని ప్లాన్ పెట్టారు. ఒక్క కులం 2 కులాల గురించే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, సమయం తక్కువ ఉంది కాబట్టి. వాళ్ళు ఆ బ్రాకెట్లో ఉన్న పేరును కూడా తొలగించండి,
ఇంటర్ డిగ్రీ వరకు వచ్చిన పిల్లలు కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మనం అంతా పక్కనే కూర్చున్నాం. కులం పేరు తెలియగానే పక్కనే ఉన్న స్నేహితురాలు లేచి పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, ఎంత ఇన్సల్టింగ్ గా ఉంటుంది, ఎంత ఇన్ఫీరియారిటీ, ఎంత బాధ కలుగుతుంది మనసులో. అలాంటి బాధని వాళ్ళు వ్యక్తం చేసినప్పుడు వాళ్ళని గుర్తించాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయని చెప్పేసి మేము వెళ్ళడం జరిగింది. అన్న మీరు ఇప్పుడు పెట్టిన టాపిక్ లో భాగంగా నేను పనిచేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలనుకున్నాను కాబట్టి లాస్ట్ లో ఇంకొక ఏరియాని వదిలేసుకుని నేను వచ్చాను. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ఇక్కడ చెప్పడం అవసరం అని నాకు అనిపించింది కాబట్టి. సో అట్లాంటి కమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, ఎంత దయనీయంగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, సోషల్ ఐడెంటిఫికేషన్ లేదు, ఫినాన్షియల్గా అయితే దయనీయ స్థితి, అడ్డా మీద కూలీలుగా బ్రతుకుతున్నారు. అది కూడా లేని స్థితిలో అడుక్కు తింటున్నామమ్మా మేము అని చెప్పేసి నిన్న ఒక మహిళ మాతో చెప్తూ ఏడుస్తున్నప్పుడు ముందే తడుపుపోతాము. అలాంటి స్థితి. అలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలంటే ఎలా వస్తారు, ఏం చేయాలి? ఎడ్యుకేషనల్గా ఎన్నో అవకాశాలు ఉన్నాయి, గురుకులాలు స్థాపించబడ్డాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ఎన్నో రకాల కాలేజెస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు, హాస్టల్స్ ఏర్పాటు అవుతున్నాయి. కానీ వాటిలోకి రావాలనేటువంటి అవేర్నెస్ కూడా వాళ్ళకి లేదు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్ ఉన్నామని చెప్పేసి, ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే మనం ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, వెనకబడిపోయి ఉన్నాం. నిరుద్యోగంతో యువత ఇవాళ అల్లాడిపోతా ఉన్నటువంటి పరిస్థితి. ఒక 100 ఉద్యోగాలు పడితే అక్కడ 1000 మంది కాంపిటీషన్ ఉన్నారు. 1:100 ఒక్క పోస్ట్కి 1:100 మెంబర్స్ కాంపిటీషన్లో ఉన్నారంటే అంతటి నిరుద్యోగ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ నిరుద్యోగం కోరల నుంచి కూడా బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్నిటికి మించి ఇందాక నేను చెప్పినట్టుగా దాదాపు 45 కులాలు కనీసం మనుషులుగా కూడా బ్రతకట్లేదు ఈ భూమి మీద. మరి అలాంటి వాళ్ళని గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నన్ను తెలంగాణ ఉద్యమంలో చూసి పిలుచుకొని తన వెంట ఉండాల్సిందిగా మాట్లాడినప్పుడు గత 10 సంవత్సరాలుగా వారితో కలిసి ట్రావెల్ చేస్తూ వస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఇవాళ గవర్నమెంట్ ఏర్పాటు అయ్యాక నన్ను ఒక బీసీ కమిషన్ మెంబర్గా వేశారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బీసీ కమిషన్ మెంబర్గా వేసినాను. ఎందుకు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ మార్జినలైజ్డ్ సొసైటీ గురించి స్టడీ చేసే అవకాశం నాకు దక్కింది. కాబట్టి అలా స్టడీ చేసి దాని రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సినటువంటి గురుతర బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి చేస్తా ఉన్నాం. అలాంటి జీవితాలని మీరు కూడా సోషల్ స్టడీస్ చదువుతున్న స్టూడెంట్స్ అయితే మీ సబ్జెక్టులలో పిహెచ్డి కోసం ఒక రీసెర్చ్ టాపిక్గా మీరు పెట్టుకుంటే మంచిదని చెప్పేసి నేను ఆలోచిస్తా ఉన్నాను. వీటన్నిటితో పాటు ఒక పౌష్టికాహార లోపం ఇవాళ చిన్న వయసులో వచ్చేది, చిన్న ఏజ్ నుంచేలే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎన్నో రకాల రుగ్మతలకు గురవుతా ఉన్నటువంటి సందర్భం. అసలు మన తాత ముత్తాతలు 94 ఏళ్ళు 95 ఏళ్ళు సెంచరీ కొట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. 95 ఏళ్ల ముసలాయన పెద్ద ఆయన 5 కిలోమీటర్లు ఏకదాటిగా నాతో పాటు నడిచాడు. 6 ఫ్లోర్లు నాతో పాటు ఎక్కాడు. తమిళనాడులో ఉంటాడు నారాయణ స్వామి గురించి అని చెప్పి. మరి ఆ వయసులో ఉన్న ఆయన ఆ స్థాయిలో ఎక్కితే మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ నుంచి కనీసం మన బస్ స్టాండ్ వరకు కూడా నడవాలంటే ఇబ్బంది పడతాం మనం. అట్లాంటి సిచ్యువేషన్ అంటే ఎందుకు? మనకు హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి. ఒక్క నిమిషం. ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమో, ఎంప్లాయ్మెంట్ ఎంత ముఖ్యమో, ఆ రెండింటికంటే మించి హెల్త్ కూడా అంతే ముఖ్యం. ఇవాళ రోడ్డు మీద కనిపించిందల్లా తిని అన్న నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నానన్నా, ఇక్కడున్న బయాలజికల్ స్టూడెంట్స్తో కలిపి పెడతారో ఇంకేదైనా ఆలోచన చేస్తారో హెల్త్ అవేర్నెస్ మీద కూడా ఒక కాన్ఫరెన్స్ మీరు కండక్ట్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రిన్సిపల్ గారికి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే అన్న వాళ్ళతో నేను కలిసి పనిచేశాను కాబట్టి ఆబ్వియస్లీ ఫ్లోలో నాకు అన్నయ్య అని వస్తుంది మేడం. నేను మీ కాలేజీ స్టూడెంట్గా ఇక్కడ చదువుకున్న బిడ్డగా మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇక్కడ నుంచి కూడా హెల్త్ అవేర్నెస్ని కంపల్సరీ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే రోడ్డు మీద కనిపిస్తుంది ప్రతి ఒక్కటి మనం తింటున్నాం. దానితో పాటు అత్యంత విలువైన అత్యంత ముఖ్యమైన వయసు 15 సంవత్సరాల నుంచి మొదలుకుంటే 30 సంవత్సరాల లోపు పిల్లలు డ్రగ్స్ గంజాయికి అడిక్ట్ అవుతున్నారు, కనుమరుగైపోతున్నారు పిల్లలు. ఇంకా 30 ఏళ్ళు పోతే మనం 3 తరాలని చూడలేం. మనం ఇంకా 3 తరాలు ఇప్పటికే లాస్ అయిపోయాం. దీని మీద కూడా స్టడీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. దీని మీద కూడా ఇలా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక ఉక్కు పాదాన్ని మోపే విధంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నారు. డ్రగ్స్ మహమ్మారిని ఎదుర్కోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో అందరం కూడా మనం చేయి కలుపుకొని నడవాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను హెల్త్ డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నానంటే మనం మాట్లాడుకుంటున్న ఈ మార్జినలైజ్డ్ సొసైటీకి సంబంధించిన స్లమ్ ఏరియాస్ లో ఉంటున్నటువంటి పిల్లలే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు దీని మీద.
ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, అవేర్నెస్ లేదు, వాళ్ళ